హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఏంటి ఇంకొక ఏసీ తీసుకున్నారు, మొన్నే కదా తీసుకున్నారు అనేసి అనుకుంటున్నారా? అవునండి, ఇంకా తప్పలేదు, ఇంకొక ఏసీ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సేమ్ యాస్టీస్ ముందు తీసుకున్న డైకిన్ కంపెనీ ఏసీనే మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకున్నాం అనమాట. ఎందుకు ఇంకోటి తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఇంకా ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా, అందరూ ఒకటే రూమ్లో పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకోటి అయితే తీసుకున్నాము. ముందుగానే చాలా అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాము. లాస్ట్ టైం లాగే చాలా ఇల్లంతా ఖరాబ్ అయిపోతుందేమోనని చెప్పేసి మొన్నే మంచం తీసుకున్నాం కదా, అదంతా కూడా మొత్తం ఓల్డ్ క్లాత్స్ అయితే వేసేసి మొత్తం అంతా కవర్ చేసేసాము. అంటే చాలా భయపడ్డాము, ముందులాగా చాలా ఇల్లంతా మేము సర్దడానికి మళ్ళీ చేసుకోవడానికి చాలా అంటే చాలా టైం పట్టేసింది మాకు అదంతా క్లీన్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడైతే అంత అలా ఏం లేదు, అసలు చాలా ఈజీగా ఇంత సింపుల్గా చేసేస్తారని కూడా అస్సలు అనుకోలేదు మేము. చాలా భయపడ్డంత అసలు అయితే ఏమీ లేదనమాట. వీళ్ళు ఒక 1 అవర్లో జస్ట్ ఫిట్టింగ్ చేసి వెళ్ళిపోయారు అంతే. అంతేలేండి, ఎంతైనా ఎక్స్పీరియన్స్ అంటే అట్లానే ఉంటుందేమో అని అనిపించింది నాకు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి మేబీ కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, అందుకే వాళ్ళకి అంతలా తెలియలేదు. ఈసారి అయితే ఆ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, అసలు చాలా బాగుంది. మొత్తం లాస్ట్ టైం తీసుకున్నట్లే అనమాట, మొత్తం డైకిన్ కంపెనీదే తీసుకున్నాము. సేమ్ కాస్ట్ కానీ క్వాలిటీ కానీ సేమ్ యాస్టీస్ అదే. ఒక 2 months గ్యాప్లోనే ఇంకోటి కూడా తీసేసుకున్నాము. 2 months కూడా కాదేమో మేబీ, అది ఉగాదికి తీసుకున్నాము. ఇది జస్ట్ ఏప్రిల్ ఎండింగ్కి అయితే తీసుకున్నాము. జస్ట్ మేము పాయింట్ చెప్పాము ఎక్కడికి రావాలి ఏసీ అన్నది, దాన్ని బట్టి ఇంకా వాళ్ళే మొత్తం అంతా సెటప్ చేసేసుకున్నారు. లాస్ట్ టైం అయితే చాలా పెద్ద పెద్ద మెటీరియల్స్ ఏవి తెచ్చి హోల్ చేయడానికి కూడా చాలా ప్రాసెస్ అయింది. మా తమ్ముడు ఏదో పెద్ద వాడికి తెలిసినట్టు మొత్తం యాక్ట్ చేసేస్తున్నాడు అనమాట. వీళ్ళు హోల్ కూడా చాలా ఈజీగా పెట్టేశారు. అసలు ఏది దుమ్ము పట్టేస్తుందేమో, అది అయిపోతుందేమో, ఇల్లంతా చిరాకు అయిపోతుందేమో అని అనుకున్నాము. బట్ అసలు ఏం లేదు, ఒక దుమ్ము కూడా పట్టలేదు, అసలు అంత నీట్గా అరేంజ్మెంట్ చేస్తారు. లాస్ట్ టైం అయితే ఫ్లగ్ బోర్డు కూడా పోగొట్టేశారనమాట. ఆ వాటర్ అదంతా వెళ్ళిపోయి మొత్తం అది కూడా పోయింది. లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డాము. ఈసారి అయితే చాలా ఈజీగా చాలా నీట్గా అంతా అయిపోయింది. లోపల సెట్టింగ్ అయితే అయిపోయింది మొత్తము, అండ్ ఇంకా బయట సెట్టింగ్ కూడా చేసేస్తున్నారు. చాలా ఈజీగా అయిపోయింది అనమాట. ఈసారి అయితే నేను ఓపెన్ చేయట్లేదు, మా మమ్మీ అయితే ఓపెన్ చేస్తున్నారు. మా మమ్మీ ఓపెన్ చేసేటప్పుడు ఏమని కోరుకుంటున్నావు అనేసి అడుగుతుంటే మా మమ్మీ చూడండి పిచ్చుకోండి అసలు. తక్కువ కరెంటు బిల్లు ఇచ్చి ఎక్కువ లాభాలు ఇవ్వమ్మా అంట మా మమ్మీ కోరుకోవడం చూడండి ఎంత మంచిగా కోరుకుందో. ఇంకా హౌస్ పనులు అయితే ఏం అవ్వలేదు కదా, అలా ఒక్కొక్కటి చేయడం వల్ల ఇంట్లో ఇంకా కబోర్డ్స్ కానీ ఏం అవ్వలేదు. బట్ ఇంకేదో అట్లా మెయింటైన్ చేసేస్తున్నాం అనమాట, అలా అయింది. అండ్ ఈసారి వచ్చిన వాళ్ళు ఏసీ రిమోట్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టెంపరేచర్ అప్ అండ్ డౌన్, ఫ్యాన్ స్పీడ్, స్వింగ్ ఫ్రంట్ పైకి కిందకి, స్వింగ్ లోని లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతాయి. లోపల అటు ఇటు తిరిగిదా? ఇది పవర్ చిల్, కూలింగ్ ఎక్కువ వస్తుంది, 20 నిమిషాలు తిరుగుద్ది, తర్వాత కట్ ఆఫ్ అయిపోద్ది. ఎక్కువ తీసుకుంటాం దానికి వద్దుగా మనకి ఎందుకని ఇలా వద్దు సార్. మోడ్ అండి, మనకు 3 మోడ్లు ఉంటాయి. ఫ్యాన్ మోడ్, డ్రై మోడ్, కూలింగ్ మోడ్. 2 మోడ్లో కూలింగ్ రాదు, కూలింగ్ మోడ్లో నెంబరింగ్ ఉంటుంది కాబట్టి కూలింగ్ వస్తుంది. ఎక్కువ అంటే నెంబర్ లాక్ చేస్తుంది, నెంబరింగ్ అటు ఇటు చేసినా ఆ కూలింగ్ వస్తుంది. కొన్నాడు 5 నొక్కితే కూలింగ్ అంతా సీలింగ్కి వెళ్ళిపోతుంది. ఫ్యాన్ ఆన్ చేసుకుంటే కింద వస్తుంది, మళ్ళీ ఇది నొక్కితే ఆఫ్ అయిపోతుంది. మనకి డిస్ప్లే రాదు, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే డిస్ప్లే వస్తుంది. అక్కడ నెంబర్లు వస్తున్నాయి, దేవుని ఒక్కలది ఇదండి. ఫస్ట్ గ్యాస్ అండి, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే రూమ్ టెంపరేచర్, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే రిమోట్ టెంపరేచర్. మీరు సింగిల్ టైం నొక్కితే అక్కడ టైం రాను అవుద్ది, అక్కడ ఆరెంజ్ కలర్ లైట్ వెలిగించండి. ఇక్కడ 7 hours ఉంది కదా, 7 hours తర్వాత ఏసీ అయిపోద్ది. ఆఫ్ టైం నొక్కితే ఆఫ్ టైం పెరుగుద్ది, ఆన్ టైం ఆన్కి, వద్దనుకుంటే క్యాన్సిల్, అంతే. ఫైనల్ ఏసీ లుక్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంతలా ఏసీ కొంటామా, కనీసం బ్యాటరీలు కూడా ఇవ్వరు, అదే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాము. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, బాయ్.